నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. కేరళలోని మన్నార్ పోలీస్ స్టేషన్ కి ఒక చిన్న కవర్ వచ్చింది. దాని మీద పంపిన వారి పేరు గాని అడ్రస్ గాని ఏమీ లేవు. ఆ కవర్ ను తెరవగానే దాని నుంచి ఒక రకమైన వింత వాసన వచ్చింది. లోపల ఉన్న కాగితంపై ట్రూ షిట్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసుంది. దాన్ని చదివిన పోలీస్ స్టేషన్ లోని పోలీసులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకీ ఆ మిస్టీరియస్ లెటర్ ఏంటి, అందులో ఏముంది, ఒక్కసారి క్లియర్ గా చూద్దాం. నేను చెప్పేది ఇప్పటి మాట కాదు, 2024 మాట ఇది. 2024 జూన్ 24 కేరళలోని అలప్పాజా జిల్లా మన్నార్ పోలీస్ స్టేషన్ ఎప్పటిలాగే పోలీసులతో బిజీగా ఉంది. సరిగ్గా అదే టైంలోనే ఒక లెటర్ పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఆ లెటర్ అక్కడి వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసిందని చెప్పాలి. నిజానికి ఆ కవర్ పై పంపిన వారి పేరు గాని అడ్రస్ కానీ ఏమీ లేవు. అయినా కూడా ఓ కానిస్టేబుల్ ఉండబట్టలేక ఆ లెటర్ ని ఓపెన్ చేశారు. దాని లోపల చిన్న పేపర్ ఉంది. దానిపై పెద్ద పెద్ద అక్షరాలతో ట్రూ స్టోరీ అని రాసుంది. దీంతో ఆ పేపర్ ను విప్పి పెద్దగా చదవడం స్టార్ట్ చేశాడు ఆ పోలీసు. అంతేకాదు, ఆ మ్యాటర్ విన్న స్టేషన్ లోని పోలీసులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే అందులో సుమారు 15 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య గురించి రాసింది. కళ అనే ఓ మహిళను నలుగురు కలిసి చంపారంటూ హత్య చేసిన వారి పేర్లతో సహా లెటర్ లో క్లియర్ గా రాసింది. దీంతో ఫస్ట్ ఎవరో అది సరదాగా రాసిన లెటర్ అని అనుకున్నారు. కానీ అందులో ఉన్న డీటెయిల్స్ పోలీసులను ఆలోచనలో పడేలా చేసింది. నిజానికి ఆ క్షణం ఎవరికీ తెలియదు. అపరిచిత వ్యక్తి పంపిన ఆ చిన్న కాగితం కేరళలో సంచలనం సృష్టించిన మిస్టరీ కేసుల్లో ఒకటిగా మారబోతుందని. అసలు ఆ కళ ఎవరు, ఆమెను ఎవరు హత్య చేశారు, అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మన్నార్ గ్రామంలో సాధారణ కుటుంబంలో పెరిగిన యువతి కళ. ఆమె జీవితంలో పెద్ద పెద్ద కలలేమీ లేవు. కానీ అదే గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఒకే ఊరు, ఇద్దరు ఇళ్లు దగ్గరలో ఉండటంతో ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. కానీ వారి ప్రేమకు కులం అనేది పెద్ద అడ్డంకిగా మారింది. ఎందుకంటే ఆ గ్రామంలో ఒకే కులంలో వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకోవడం అనేది సాంప్రదాయం. కులం ఒకటి కాకపోవడంతో ఇద్దరి కుటుంబాలు ఈ పెళ్లికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవని వారికి ముందే తెలుసు. దీంతో ప్రేమ కోసం ఇద్దరు కుటుంబాలను ఎదిరించి ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇది 2007లో జరిగింది. అయితే ఆ నిర్ణయం వల్ల కళ తన తల్లిదండ్రులను, బంధువులను దాదాపు పూర్తిగా కోల్పోయింది. వీళ్ళకి ఎలాంటి కమ్యూనికేషన్ అయితే లేదు. అట్లాగే అనిల్ కూడా తన కుటుంబానికి దూరమయ్యాడు. ఇలా ఇద్దరు ఓ అద్దె ఇంట్లో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. మొదట్లో వారి సంసారం ప్రశాంతంగానే సాగిందని చెప్పాలి. కొంతకాలానికి వారికి కొడుకు కూడా పుట్టాడు. కుటుంబ బాధ్యతలు కూడా పెరిగాయి. అనిల్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కూలీగా పనిచేస్తూ రోజంతా బయటే ఉండేవాడు. కళ ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండేది. అయితే కళకి చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతని పేరు సూరజ్. అతను కళకి టచ్ లో ఉండేవాడు అన్నట్టు. అతను మాత్రం అప్పుడప్పుడు కళ దగ్గరికి, అంటే ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. మొదట ఇది సాధారణ స్నేహంగానే కనిపించినప్పటికీ అనిల్ మనసులో మాత్రం ఇతను రోజు ఇంటికి రావడంతో అనుమానం అయితే మొదలైంది. భార్య తనను మోసం చేస్తుందేమో అన్న భావన అతన్ని నెమ్మదిగా మార్చేసింది. దీంతో భార్యాభర్తల మధ్య మొదట్లో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉండేవి. చివరకు ఈ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గి అనుమానం, కోపం పెరిగిపోయాయనే చెప్పొచ్చు. అయితే 2 ఏళ్లు గడిచేసరికి, అంటే 2009కి పరిస్థితి ఇంతకింత దిగజారిందని చెప్పొచ్చు. ఆ తర్వాత కొన్ని రోజులకి కళ సూరజ్ అనే వ్యక్తితో వెళ్లిపోయిందనే ప్రచారం జరిగింది. ఆమె తన ఇష్టపూర్వకంగానే భర్తను వదిలి వెళ్లిందని అందరూ నమ్మారు. అనిల్ కూడా నిరాశలోకి వెళ్లిపోయాడట. దీంతో గ్రామస్తులు కూడా అతనిపై జాలి చూపించేవారు. ఎవరి మీద? అనిల్ మీద. ఇక మరోవైపు కళ కుటుంబ సభ్యులు ఆమెతో అన్ని సంబంధాలు తెంచుకున్నారు. ముందే కన్నవారిని కాదని ప్రేమ పెళ్లి చేసుకుంది. తర్వాత భర్తను వదిలేసి వేరే వ్యక్తితో వెళ్లిపోయిందనే అవమాన భావనతో ఆమెను వెతికే ప్రయత్నం కూడా చేయలేదు ఆమె కుటుంబ సభ్యులు. ఇలా ఎవరు కూడా మిస్సింగ్ కేసు అనేది పెట్టలేదు. కాలం గడుస్తున్న కొద్దీ కళ అనే పేరును కూడా అందరూ మర్చిపోయారు పూర్తిగా. ఏళ్లు గడిచిపోయాయి. సీన్ కట్ చేస్తే అనిల్ రెండో పెళ్లి చేసుకున్నాడు. మామూలు కూలీ స్థాయి నుంచి విదేశాల్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉద్యోగాలు చేస్తూ దక్షిణాఫ్రికా, గల్ఫ్ దేశాలు, చివరకు ఇజ్రాయెల్ వరకు వెళ్లేవాడు. ఇలా అతని జీవితం సాఫీగానే సాగుతుంది. అయితే 2024లో మన్నార్ పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఆ లెటర్ తో మళ్లీ కథ మొదటికొచ్చింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు పాత రికార్డులు తిరగేశారు. కళ పేరుతో ఎలాంటి మిస్సింగ్ కేసు ఫైల్ కాలేదని తెలిసింది. దీంతో ఆ లెటర్ ను నమ్మలేదు. కానీ జిల్లా పోలీసు అధికారులు మాత్రం కేసును కొంత సీరియస్ గా తీసుకుని స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేశారు. కళ కుటుంబ సభ్యులు, పాత ఇరుగు పొరుగు వారు, అనిల్ రెండో భార్య, ఇలా అందరినీ ఇన్వెస్టిగేషన్ చేశారు. అందరి సమాధానం ఒకటే: కళ తన ఇష్టపూర్వకంగానే వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని. అందుకే
ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. అయినా ఒక ప్రశ్న మాత్రం పోలీసులను వెంటాడింది. నిజంగా ఆమె బతికే ఉంటే 15 ఏళ్లుగా ఒక్కసారి కూడా ఎవరికి ఎందుకు కనిపించలేదు అని. ఇక ఇలా మొత్తానికి దర్యాప్తు ముందుకు నడుస్తుంది. అదే టైంలో ఆ లెటర్ లో నిందితులుగా కొన్ని పేర్లు ఉన్నాయి. అందులో ఒకరి పేరు ప్రమోద్. ఇక ఈ ప్రమోద్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. అతనికి ఎలాంటి నేర చరిత్ర లేకపోయినప్పటికీ మద్యం మత్తులో తరచూ భార్యతో గొడవ పడేవాడట. ఇలా ఒకసారి ఫుల్ గా మందు కొట్టిన ప్రమోద్ తన భార్యను బెదిరిస్తూ కళను ఎలా చంపామో నిన్ను కూడా అలాగే చంపేస్తానని అన్నాడన్న సమాచారం బయటకొచ్చింది. దీంతో కేసు ఇంకో కీలక మలుపు తిరిగింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. మొదట అతను ఏమీ తెలియదని చెప్పినప్పటికీ చివరికి పోలీసుల దర్యాప్తులో కొన్ని ముఖ్యమైన విషయాలు బయటపడ్డాయని పోలీసులు చెప్తున్నారు. ఆ తర్వాత లెటర్ లో రాసి ఉన్న పేర్ల ఆధారంగా మరో 2 నిందితులను కూడా అరెస్ట్ చేసి తమదైన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు పోలీసులు. దీంతో నమ్మలేని నిజం ఒకటి బయటకు వచ్చింది. అనిలే తన భార్యపై అనుమానం పెంచుకొని ఒక ప్లాన్ ప్రకారం కళని హత్య చేశాడని తేలింది. కళని హత్య చేయడానికి ప్రమోద్, సోమన్, జీను అనే ఫ్రెండ్స్ అనిల్ కి హెల్ప్ చేశారట. ఇక ఈ నలుగురు కలిసి ఆమెను చంపేశారని పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కళను మొదట గొంతు నలిమి చంపేందుకు ప్రయత్నించారట. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీని ఆల్రెడీ చంపేశారు. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీని ఇంటి ముందున్న సెప్టిక్ ట్యాంక్ లో పడేశారట. దీంతో పోలీసులు వెంటనే అనిల్ పాత ఇంటికి వెళ్లి అక్కడున్న సెప్టిక్ ట్యాంక్ ను తవ్వించారు. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ గంటల పాటు అబ్జర్వ్ చేశారు. దీంతో అక్కడ ఒక లాకెట్, కొన్ని వెంట్రుకలు, కొన్ని ఎముకలు బయటపడ్డాయి. మొదట అవే కళ రిమెన్స్ అవశేషాలేమోనని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే ఇంకో ట్విస్ట్. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో మాత్రం సెప్టిక్ ట్యాంక్ లో దొరికిన అవశేషాలు కళవని కన్ఫర్మ్ చేయడానికి ఎలాంటి ఆధారాలు అయితే లేవు. దీంతో కేసు మళ్లీ మిస్టరీగానే మారిపోయింది. మర్డర్ జరిగి 15 ఏళ్లు అవడంతో కళ మృతదేహం పూర్తిగా ఆ కెమికల్స్ ధాటికి కరిగిపోయిందా, లేక అనిల్ ఆమె మృతదేహాన్ని వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్లిపోయాడా అనే దానిపై ఎలాంటి క్లారిటీ అయితే ఇంతవరకు రాలేదు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్న అనిల్ అప్పటికే ఇజ్రాయిల్లో పనిచేస్తున్నాడని తేలింది. ఇతన్ని భారత్ కు తీసుకురావడానికి లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే కోర్టు తుది తీర్పు వచ్చేంత వరకు అతనిపై ఉన్న ఆరోపణలు న్యాయపరంగా నిరూపించడానికైతే వీల్లేదు. ఇక ఈ కేసులో మరో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే పోలీస్ స్టేషన్ కి ఆ లెటర్ ఎవరు రాశారు. అయితే స్టార్టింగ్ లో పోలీసులు ఆ లెటర్ ని అక్యూజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరో ఒకరు రాసి ఉంటారని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో అది ఎవరో బయటి వ్యక్తి రాసి ఉంటాడని తేలింది. ఆ పర్సన్ ఎవరంటే ఒక బార్ లో ప్రమోద్ బాగా ఆల్కహాల్ తాగి మత్తులో కళ హత్య గురించి మాట్లాడడం విన్నాడని, విషయం నిజమో కాదో తెలియకపోయినా ఒకవేళ నిజమే అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారన్న ఉద్దేశంతో ఆ లెటర్ పంపినట్లు తెలిసింది. అతను తన పేరు లెటర్ లో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. కానీ అతను రాసిన లెటర్ తో 15 ఏళ్ల క్రితం మరుగున పడిపోయిన కేసు మళ్లీ బయటపడిందనే చెప్పొచ్చు. ఈ ఇన్సిడెంట్ మనకు ఒక పెద్ద పాఠాన్ని చెప్తుందనిపిస్తోంది. కొన్నిసార్లు మనం విన్న ఒక చిన్న సమాచారం ఎవరికో సాధారణ గాసిప్ లా అనిపించే ఒక మాట కూడా పెద్ద క్రైమ్ ని బయటపెట్టే ఒక సోర్స్ గా మారొచ్చు. అదే సమయంలో అనుమానం, కోపం, కుటుంబ విభేదాలు, సామాజిక ఒత్తిళ్లు కలిసి ఒక సాధారణ కుటుంబాన్ని ఎంత దారుణమైన ముగింపుకు తీసుకెళ్లగలవో ఈ కేసు గుర్తు చేస్తోంది. ప్రేమ ఒక అందమైన అనుభూతి. కానీ ప్రేమలో నమ్మకం కోల్పోయిన క్షణం నుంచి సంబంధాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి సంబంధంలో మాట, నమ్మకం, పరస్పర గౌరవం చాలా అవసరం. ఇక ఏది ఏమైనప్పటికీ 15 ఏళ్ల పాటు కళ గురించి ఎవరూ ఆరా తీయలేదు. కానీ ఒక చిన్న లెటర్ ఆ నిశ్శబ్దాన్ని ఛేదించిందని చెప్పాలి. నిజం పూర్తిగా బయటపడిందా? కళకు నిజంగా ఏమైంది? ఆమె మృతదేహం ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేతుల్లోనే ఉంది. కానీ ఒక విషయం మాత్రం అర్థమవుతోంది. నిజం ఎంత లోతుగా దాగి ఉన్నా బయటకు రావడానికి ఒక చిన్న ఆధారం చాలని. ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.